కావచ్చు. బట్ ఇరాన్ విషయాన్ని పక్కన పెడితే చైనాను బెదిరించాడు, రష్యాను బెదిరించాడు, అగ్రరాజ్యాన్ని బెదిరించాడు, ఆఖరికి భారతదేశాన్ని కూడా ఒక సందర్భంలో బెదిరించిన సందర్భమే. ఇక్కడ మనం కూడా గట్టిగా తిరగబడితే మాటలు లేవు, మళ్ళీ అక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. కాబట్టి ప్రస్తుతం ప్రపంచ దేశాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తే నువ్వు బెదిరించే ప్రయత్నం చేస్తే బెదిరిపోవు. ఇక రాజ్యాలు లేవు, ప్రజాస్వామ్యం మాత్రమే మిగులుంది, గుర్తుపెట్టుకో ట్రంప్ అన్నట్టుగా బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా గట్టిగా సమాధానం చెప్పాడు బ్రిక్స్ సమావేశం ముగింపులో. బహుశా ఇప్పుడు ఈ మాటలు చాలా గట్టిగా ట్రంప్కి వినిపిస్తాయి. మరి ముఖ్యంగా బహుశా ఇదే ఊపులో డాలర్కి ప్రత్యామ్నాయంగా కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నం కనుక బ్రిక్స్ దేశాలు చేస్తే అది అమెరికాను మరింత ఆందోళన పడేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అమెరికా తనకి వచ్చిన ఆ ఒక్క విద్య ఏముంటుంది, ఇంకా ఆ కుతంత్రాలు ఉంటాయి కదా, దేశాల మధ్య ఒక స్థావరంలో ఒక దేశాన్ని స్థావరంలో ఏర్పాటు చేసుకోవడం, అక్కడేమో యుక్రెయిన్ని, ఇక్కడేమో పాకిస్తాన్ని, ఇలా ఆయా దేశాల ఆర్థిక బలహీనతని తన చెప్పు చేతుల్లో పెట్టుకు తన చేతుల్లోకి తీసుకొని ఆ బలహీనతని బలంగా చేసుకొని అక్కడ ఏదో ఒక అలజడిని సృష్టించి అక్కడి నుంచి ఆ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న దేశాల మీద యుద్ధాలను చేయడం, అక్కడ వ్యవస్థలని పూర్తిగా ఇబ్బందికి గురి చేయడం, ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చేలా చేయడం, ఇదే కదా. బహుశా ఇప్పుడు కనుక బ్రిక్స్ గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఆయా దేశాలు, ఏషియాలో ఇక్కడ కావచ్చు, యూరోప్లో రష్యా కావచ్చు, ఇవి కనుక కాస్త గట్టిగా చర్యలు తీసుకుంటే ఇటువంటి ఆటలకి బహుశా ఏదో పదం ఉంటుంది కరెక్ట్ గుర్తు రావట్లేదు, కానీ ఇలాంటి చర్యలకి ఒక చెక్మేట్ పడే అవకాశం ఉంటుంది. డాలర్ ప్రత్యామ్నాయం తీసుకొచ్చేయచ్చు దేశాలు, బట్ దానికి కాంక్రీట్గా అడుగులు వేయాలి. కాంక్రీట్గా అడుగులు పడితే కనుక ఆఫ్ కోర్స్ ఈ అగ్రరాజ్యానికి తలకెక్కిన పొగరు గిర్రమని దిగుతుంది. ఈ పొగరుతోనే ప్రపంచాన్ని కుదేలు చేసే ప్రయత్నం చేస్తోంది అగ్రరాజ్యం. ఆ ప్లేస్లో ఎవడు కూర్చున్నా కూడాను. నిజంగా బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా చేసిన స్టేట్మెంట్ మీరు ఎలా చూస్తారు? అమెరికా ఆధిపత్యానికి ఎండ్ కార్డు పడబోతోందా? ఎస్ అని ఒకసారి పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు అమెరికా సోకాల్డ్ పెద్దన పాత్ర అవసరమా? ఇంకా ఏకచక్రాధిపత్యం, నేనే రాజుని అన్నట్టుగా ప్రవర్తిస్తున్న ఈ సందర్భాల్లో ఇటువంటి నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందని ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రంప్ కు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బ్రిక్స్ దేశాలపై 10% అదనపు పన్ను విధిస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన ఆ వార్నింగ్ స్టేట్మెంట్స్ కి సంబంధించి, వార్నింగ్ కామెంట్స్ కి సంబంధించి బ్రెజిల్ రియాక్ట్ అయింది. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా మండిపడుతున్నారు. నువ్వేం చక్రవర్తివి కాదు, చక్రవర్తిలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు, ప్రపంచం గతంలో లేదు, నువ్వు పన్నులు వేస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. డాలర్కు ప్రత్యామ్నాయం తప్పదు అంటూ చెప్పుకొచ్చాడు ఇన్ఫాక్ట్ బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా. బ్రిక్స్ ముగింపు సమావేశంలోని లులా వార్నింగ్ ఇచ్చాడు. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. బ్రిక్స్కి వార్నింగ్ ఇచ్చాడు. బ్రిక్స్ దేశాలు ఏవైనా అమెరికాకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు దిగితే, అమెరికాకు నష్టం చేకూర్చేలేమైనా ప్రయత్నం చేస్తే కనుక గట్టిగా పన్ను విధిస్తా, ఉన్న పనులకు 10% ఎక్స్ట్రా పన్నులు విధించడం జరుగుతుందంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది బ్రెజిల్. మీకు గుర్తుందా, గతంలో కూడా మరీ ముఖ్యంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ ఉండాలనే అంశానికి సంబంధించి సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అప్పుడు కూడా బ్రెజిలే తెర మీదకి తీసుకొచ్చింది అనుకుంటా, లులా డా సిల్వా అనుకుంటా. అప్పుడు కూడా ఈ ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చిన తర్వాత బలం చేకూరింది. ఐ థింక్ ఒక 10 ఏళ్ల క్రిందట అనుకుంటా, దాదాపుగా 9-10 ఏళ్ళు. ఆ క్రమంలో ఇటు
డాలర్కు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇప్పుడు అదే బ్రెజిల్ మళ్ళీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దాంతోపాటు సౌత్ ఆఫ్రికా. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బ్రెజిల్ కౌంటర్ ఇచ్చింది. ఒక్కసారి ఆయన ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. Que eu deveria comentar, porque eu não acho uma coisa muito responsável e séria um presidente da República de um país do tamanho dos Estados Unidos ficar ameaçando o mundo através da internet. Não é correto. Sabe? Ele precisa saber que o mundo mudou. Sabe? Nós não queremos imperador. Nós somos países soberanos. Se ele achar que ele pode taxar, os países têm o direito de taxar também. Existe a lei da reciprocidade. Eu acho muito equivocado e muito irresponsável um presidente ficar ameaçando os outros em redes digitais. Nem acho que eu deveria comentar, porque eu não acho uma coisa muito responsável e séria um presidente da República de um país do tamanho dos Estados Unidos ficar ameaçando o mundo através da internet. Não é correto. Sabe? Ele precisa saber que o mundo mudou. Sabe? Nós não queremos imperador. Nós somos países soberanos. Se ele achar que ele pode taxar, os países têm o direito de taxar também. Existe a lei da reciprocidade. Eu acho muito equivocado e muito irresponsável um presidente ficar ameaçando os outros em redes digitais. Nem acho. రైట్, అదే ఆయన చెబుతోంది. ఆయన ఒకటే చెప్తున్నాడు, నీ అవసరం ఈ ప్రపంచానికి లేదు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వెవడవు అసలు? ప్రపంచానికి చక్రవర్తివి అని చెప్పి నీకు నువ్వు డంకా బజాయించుకొని నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటే సరిపోదు. ఇక్కడ ఇండైరెక్ట్గా అదే చెప్తున్నాడు. ఇప్పుడు ప్రపంచం మునుపట్ల లేదు. అమెరికానే ఏదో చేసేస్తుంది, అమెరికానే ఏదో పొడి చేసేస్తుంది అనుకుంటే నేచెల్తా అయిపోయింది. ఆ జమానా అయిపోయింది. పెట్టెబేడ సర్దుకొని పంపించాల్సిన సందర్భం దగ్గరకు వచ్చారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, ప్రపంచానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూస్తేనే లూలా డసల్వా చెప్తున్న మాటలు క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. ఆయన ఒకటే చెప్పడం జరుగుతోంది, ప్రపంచానికి సంబంధించి ఒకప్పట్లా లేదు ట్రంప్, నువ్వు మారాలి. బెదిరిస్తావంటే బెదిరింపులకు లొంగిపోయే రోజులు కావివి. గుర్తుపెట్టుకు, నువ్వు బెదిరిస్తే బెదిరింపులకు లొంగిపోయే రోజులు కావివి. లేదు, కాదు, కూడదు అనుకుంటే కనుక ఆ పరిస్థితుల్లో పరిణామాలు వేరేలా ఉంటాయి. కానీ బ్రెజిల్ ఇస్తున్నప్పుడు ఈ వార్నింగ్కి ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలి.